అంటే బాబు గారికి ఇంట్లో భార్య పిల్లలు ఎలా అయితే ఫీల్ అవుతారో ఆయనకి ఇబ్బంది కలగకుండా చూడాలని, అంతకంటే చాలా బలంగా ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్. బాబు గారి కోసం ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ త్యాగం చేస్తూనే ఉన్నారు 14 నుంచి కూడా. కాబట్టి ఆయనకి దృష్టిలో ఏంటంటే బాబు గారు అయితే రాష్ట్రాన్ని బాగు చేస్తారు, మిగతా ఎవడొచ్చినా నాశనమే. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డిని ఓడగొట్టాలనుకున్నారు, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి చూపించారు. ఈ టైపులోనే రాజకీయం నడపాలన్నటువంటి రూట్లో ఉన్నారు తప్పించి చంద్రబాబుని విభేదించింది ఆయన ఆ 7-8 నెలలే అంతే. అది కూడా బాబు గారి మంచి కోసమే. కాకపోతే అది అనుకున్న స్కెచ్ పనిచేయలేదు. ఓవరాల్గా బాబు గారిని వ్యతిరేకించే వాళ్ళందరినీ ద్వేషిస్తారు ఆయన పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో బాబు గారిని ప్రేమించే వాళ్ళందరినీ ప్రేమిస్తారు. బాబు గారి దగ్గరికి వ్యవస్థను తీసుకెళ్లేటటువంటి నిజమైనటువంటి మానసపుత్రుడు ఆయన. కాబట్టి వాళ్ళు ఎవరో విభేదిస్తారు, ఆయన 5% ఇస్తానన్న తీసుకుంటాడు. చంద్రబాబు గారు ఒక ఇంటి పెద్దలాగా ఫీల్ అవుతాడు ఆయన చంద్రబాబు గారిని. ఆయన ఏది ఇస్తే అది కరెక్ట్ గా మన మంచి కోసమే చేస్తారు బాబు గారు అనేటువంటి నమ్మకం ఆయన. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు జనసేనకు సంబంధించిన వాళ్ళకి కొంతమందికి రాజకీయ లైఫ్ వచ్చినట్టు. జనసేన అంటే అసలు ఎట్లుంటది జీవితం